హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డెరిఫిలిన్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. డెరిఫిలిన్లో ఉండే ఎటోఫిలిన్, థియోఫిలిన్ అనేది బ్రాంకోడైలేటర్స్. ఎటోఫిలిన్ 77 mg మరియు థియోఫిలిన్ 23 mg ఉంటుంది. ఈ డెరిఫిలిన్ అనేది కాంబినేషన్ డ్రగ్. అంటే ఈ డెరిఫిలిన్లో 2 డ్రగ్స్ ఉంటాయి. అలా ఉంటే కాంబినేషన్ డ్రగ్ అంటారు. డెరిఫిలిన్ ఉపయోగాలు, యూజెస్ చూద్దాం. జనరల్గా అయితే డెరిఫిలిన్ని ఆస్తమా కండిషన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆస్తమా అంటే శ్వాసనాళాలు ఇరుకుగా అవుతాయి, వాపు ఉంటుంది, అంటే స్వెల్లింగ్ ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిఓపిడి మరియు బ్రాంకైటిస్ కండిషన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. క్రోనిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటే ఈ కండిషన్లో వచ్చేసి మనకి శ్వాసనాళ లైనింగ్ వాల్స్ అనేవి స్వెల్ అవుతాయి. దానివల్ల మనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్. ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఈ ట్యాబ్లెట్లో ఉండే ఎటోఫిలిన్ మరియు థియోఫిలిన్ అనేవి రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్న ఎయిర్వే మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది ట్యాబ్లెట్. దానివల్ల మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. వికారం, ఎనర్జియా అంటే మనకి వామిటింగ్స్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. తలనొప్పి, హెడేక్, విశ్రాంతి లేకపోవడం, రెస్ట్లెస్నెస్. నెక్స్ట్ వచ్చేసి ఆస్తమా సిమ్టమ్స్. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, మనకి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చెస్ట్ టైట్నెస్ ఆర్ చెస్ట్ పెయిన్, మనకి చెస్ట్ అనేది పెయిన్గా ఉంటుంది దగ్గినప్పుడు. వీజింగ్, నిద్రలో గురక ఎక్కువగా ఉంటుంది. కఫింగ్, దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. డిఫికల్టీ వైల్ స్లీపింగ్, నిద్రలో మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, శ్వాస ఆడకపోవడం అలా ఉంటుంది. ఆస్తమా ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్, జన్యుపరమైన కారణాల వలన, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా వస్తుంది. పొల్యూషన్, కాల్షియం వలన, అన్హెల్తీ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఒబెసిటీ, ఉబకాయం అంటారు కదా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో. నెక్స్ట్ వచ్చేసి మ్యూకస్ ఇన్ లంగ్స్, ఊపిరితిత్తులలో మ్యూకస్ ఫామ్ అవ్వడం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవి ఆస్తమా సిమ్టమ్స్. డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తీసుకోవాలి. 2 times a day, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తిన్న తర్వాత లేదా తినక ముందు అయినా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ ఆర్ బిఫోర్ ఫుడ్. కోర్స్ అనేది మనకున్న ఆస్తమా కండిషన్ని బట్టి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. హూ షుడ్ అవాయిడ్, ఈ ట్యాబ్లెట్ని ఎవరు తీసుకోకూడదు డాక్టర్ అడ్వైజ్ లేకుండా. చూద్దాం. మనకి కిడ్నీలలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, హార్ట్ అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వీళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.